సంపూర్ణ కార్తీక మహాపురాణము 16వ రోజు పారాయణము. ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనికాది కులపతులు, సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మ పురాణాంతవర్తి అయి కలదు కదా, దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా, మందస్మిత వదనమైన సూతుడు, మునులారా, వైకుంఠిని లీలా వినోదాలు మహిమనులు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని వర్తిస్తాయే కానీ విసుగుని కలిగించవు. భక్తి ప్రవర్తులతో మీరు కోరాలే కానీ గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,800 భార్యలలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇవ్వయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవాన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఇయ్యమంటే తనకియ్యాలి కానీ ఆ రుక్మిణికి ఇయ్యడం ఏమిటని కోపించింది. కృష్ణుడాముకు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడితో గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పుష్పానుపరంగా పారిజాతాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్య అయిన సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంత ధన్యురాలిని, నీ 16,800 స్త్రీలలో నేనే నీకు మిక్కిలి ప్రీతమును కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంత వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుడివై బొందెతో స్వర్గదర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరు ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగుని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగి ఆవేశంతో నిన్ను వామపాదంతో తాడించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందటానికి నేను గత జన్మంలో చేసిన పుణ్యం ఏమిటి? అదీకాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చడం, సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మము. కృతాయుగాంతం కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్నదే ఆ ఆడపిల్లని తన శిష్య పరంపరలో వాడే అయిన చంద్రుడనే వాడికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామా జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునేందుకు అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మతత్పరులు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని, గాణపత్యులు గాని, సౌరవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్నే చేరినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేననే విధాల నామరూప క్రియాదుల్లో
నేనే వివిధ నామ రూప క్రియాదుల అయినదిగా విభజించి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్ళు మన వైకుంఠానికే తీసుకురమ్మని పార్షదులకు ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు. పార్షదులు ప్రభు ఆజ్ఞను పాటించి సూర్య తేజానుకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు స్వరూపాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగారు. పితృభర్త మరణ వార్త విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కానీ పోయిన వారితో తాను కూడా పోలేదు కదా. మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న పంచయానందంటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులు ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు, సత్య పుణ్యగతులు ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నాయని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసులై శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణు ఆలయంలో మార్జన చేసి సర్వోత్తర భద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజా నమస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతున్నారు. ఉపయుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులు కూడా కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు. ఇక పుట్టింది లగాయత్తు జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి వ్రతాలను కూడా వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళైన తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్ళల్లో చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గదా, పద్మాయుధాలు ధరించిన విష్ణుభూలైన విష్ణుదూతలు గరుడ తాకాయుతలైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువు అయిన నేను దేవతల ప్రార్థనల మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిగా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలో చంద్రుడు అనే నీ భర్త ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ మీ తండ్రి సత్తాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్ కుమార్తె అయిన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణము, పుణ్యలేశం తప్ప ఇతరము ఏవీ కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట చేరింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మికల స్థిరపడింది. ఆనాడు నీవు సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయతి సమర్పయామి అంటూ జగత్పతి అయిన నాకే ధారపోసిన కారణంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠిష్ఠులు నా భక్త గరిష్ఠులై ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులే. సర్వకాల సర్వావస్థల్లో కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞయాదకాలు ఎన్ని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకాంకితి అయి ఆ పూవోని తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. 16వ బహుళ పాడ్యమి నాటి పారాయణము సమాప్తము.
నమ పార్వతీపతే హర 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 మహాదేవ.